హలో హాయ్ నమస్తే. మీరు చూస్తున్నారు న్యూ వెరైటీ అండి, వారణాసి అనే వెరైటీ. ఒక్కసారి జూమ్ చేసి చూపెట్టు. చూడండి ఎలా ఉంది. ఇది ఒకటే కొమ్మ అండి. ఇది ఒక్క కొమ్మకి చూడండి అసలు కాయలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. పండుకాయ ఎలా ఉంది, పచ్చికాయ ఎలా ఉంది, ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయండి. ఒక్కసారి గమనించండి. మనం ఏడాది ఇచ్చిన 5 సంవత్సరం చాలా బాగున్నాయండి. ఈ వెరైటీ వచ్చేసి షాంపిల్ ఇచ్చాం ఫార్మర్కి, అసలు మామూలుగా లేదండి. వారణాసి అనే వెరైటీ అండి ఇది. చూడండి ఎలా ఉందో, ఏ రేంజ్లో ఉందో కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏ చెట్టు లేపినా, ఏ కొమ్మ లేపినా అదే రేంజ్లో మనకి చూడండి. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ కొమ్మకి ఎంత దగ్గరగా కాపు వచ్చి ఉన్నదో చూడండి. ఇది వారణాసి అనే వెరైటీ అండి. చూపెట్టు, లోపల మనం పోలేము. ఏ చెట్టు చూసినా అదే రేంజ్లో మనకి కాయలు ఉన్నాయి. చూడండి ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. పండుకాయ పచ్చికాయ అధికంగా ఉంది. చూడండి ఒక తాలు మిర్చి కూడా లేదు. అదే రేంజ్లో మనకి కాపు రావడం జరిగింది. ఇది వారణాసి అనే వెరైటీ అండి. అసలు ఎలా తీయాలో అర్థం కావట్లేదు. కొమ్మలు లోపల అల్లుకున్నాయి. ఒక్కసారి ఇక్కడిది న్యూ వెరైటీ అండి, వారణాసి అనే వెరైటీ అండి ఇది. చూడండి కాయ అంత దగ్గర కనుపుతో ఎలా కాసిందో మేము కూడా అసలు ఆచారానికి గురి అవుతున్నాం. చూడండి ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చండి. చూడండి గుత్తులుగా చూడండి. ఇందులో మాయా లేదు, మంత్రం లేదండి. వెరైటీ చూడండి, వారణాసి అనే వెరైటీ అండి. చూడండి ఎంత బాగుందో. ఒక్క కొమ్మకి ఇన్ని కాయలు అనేది అసలు నేను నిజంగా చెప్తున్నా ఎప్పుడూ చూడలేదండి. ఈ సంవత్సరం ఈ నల్లి వాతావరణంలో, తుఫాన్ కాలంలో ఈ వెరైటీ నిలబడి ఉందంటే మన రైతు గొప్పతనం ఉంది ఇందులో. అదేవిధంగా మన స్త్రీలో కూడా గొప్పతనం ఉందండి. వారణాసి అనే వెరైటీ అండి. చూడండి ఈ కొమ్మ లేపుతుంది. చూడండి ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఓకే అండి, ప్రతి ఒక్కరు వేసుకోండి ఈ వెరైటీ. ఓకే.